ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంతరం ప్రజాసేవలో కష్టపడుతున్న పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేయడానికి ముందుకు వచ్చిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు, సిఐ సుబ్బారావు మాట్లాడుతూ పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజాసేవలో ఎంతో ఒత్తిడికి లోనే అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు రమేష్ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చి పోలీస్ అధికారులకు సిబ్బందికి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఉద్యోగ బాధ్యతతో భాగంగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పటికీ తగిన సమయం లేకపోవడం వల్ల పోలీసు అధికారులు సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలిపారు. డివిజన్లోని 12 స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదుబాబు, రూరల్ ఎస్ఐ అంకమరావు, 2 టౌన్ ఎస్ఐ రాజమోహన్, ట్రాఫిక్ ఎస్ఐ అహారోను పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మా పోలీసు సోదరులందరూ కూడా ఎన్నో ఉద్యోగ బాధ్యతలతోటి చాలా కష్టపడుతుంటాం. అది సమాజానికి కొంత తెలుసు, కొంత తెలియకపోయినా కానీ పోలీసు ఉద్యోగంలో ఫిట్గా ఉంటేనే ప్రజలకు మేమంతా శాంతి భద్రతలని చక్కగా కల్పించగలం. ఈ డిపార్ట్మెంటులో చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక రిథమిక్గా ఉండదు జీవితం. ఎప్పుడొచ్చి ఏ డ్యూటీ పడుద్దో, ఎప్పుడొచ్చి ఏది వచ్చినా కానీ ఎప్పుడు కూడా ప్రజా జీవితంలోనే రాత్రి పగులు పనిచేస్తూ ఉంటాం కాబట్టి మానసిక ఒత్తిడితో కానీ మిగతా ఈ కష్టంతో కానీ అనేక రుగ్మతలకి మా దరికి వస్తూనే ఉంటాయి అనారోగ్య సమస్యలు. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో సెలవు దొరకాలన్నా కానీ ఆనాటి పరిస్థితులు అక్కడ పండగ ఉందా, పబ్బం ఉందా, తిరునాళ్ళు ఉందా, లేకపోతే రాత్రులు గస్తీ ఉందా, లేకపోతే ఇంకెక్కడైనా బందోబస్తులు ఉన్నాయా, ఇంకా ఎన్నో సమస్యలు వస్తాయి. మేము సెలవు కూడా ఒక్కోసారి మా అండర్ స్టాఫ్కి కానీ మాకు కూడా దొరకని పరిస్థితులు డిపార్ట్మెంట్లో ఉంటాయి. అతి కష్టంగా ఉంటుంది ఏదైనా. వీళ్ళ సొంతగా వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు ఒక టెస్టులు చేయించుకొని వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయనేది వాళ్ళ కుటుంబాన్ని కానీ అతను కానీ చూసుకునే పరిస్థితులు అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఈ సందర్భంగా పోలీసు డిపార్ట్మెంట్లో మన డివిజన్లో ఉండే 12 పోలీస్ స్టేషన్లలో వీళ్ళందరూ కూడా ఒకసారి ఆరోగ్యాన్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళ హెల్త్ ఎలా ఉందో కూడా చెక్ చేయించుకొని కొంచెం ఏదైనా మంచి జరిగితే డిపార్ట్మెంట్కి మంచి ఉంటుందని మా శ్రీ ఎస్పీ దామోదర్ గారి ఆదేశాల మేరకు ఈ మెడికల్ క్యాంప్ని ఆస్టర్ ఒంగోలు హాస్టల్ సంఘమిత్ర వాళ్ళ సౌజన్యంతో వాళ్ళతో ఒక నెల క్రితం మాట్లాడటం జరిగింది. వాళ్ళ సిబ్బంది, వాళ్ళ ఆరోగ్య సిబ్బంది అంతా కూడా వచ్చి మా దగ్గర ఫ్రీ సర్వీస్ చేయడానికి ఒప్పుకున్నారు. అది ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని ఈరోజు మార్కాపూర్లో ఈ మెడికల్ క్యాంప్ అనేది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రమేష్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మా గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మార్కాపురంలో పోలీసు మరియు వారి కుటుంబ సభ్యులకు రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మా పోలీసులు మరియు మా పోలీసు కుటుంబ సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకుని వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను చెక్ చేసుకోవాల్సిందిగా కోరడం అయినది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చినారు, వాళ్ళ దగ్గర చెక్ చేసుకుని వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒంగోలులోని రమేష్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన భద్రతా కార్డు ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని చెక్ చేసుకుని క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని పోలీసులు మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.